ముందుగా అందరూ PR1 యాప్ ఓపెన్ చేసుకోవాలి. యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఏదో ఒక గ్రామ పంచాయతీ యొక్క పంచాయతీ సెక్రటరీ ఆర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క యూజర్ నేమ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పైన కనపడుతున్న రీఫ్రెష్ బటన్ని క్లిక్ చేయాలి. మొత్తం లోడ్ అయిన తర్వాత క్లిక్ చేయాలి. రీఫ్రెష్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు OHSR వెరిఫికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అలా నో రికార్డ్స్ ఫౌండ్ అని వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయాలి. చేస్తే కింద బాటంలో వస్తుంది. వచ్చాక ఫస్ట్ ఆప్షన్ అయిన OHSR వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ హ్యాబిటేషన్ వాళ్ళకి సంబంధించిందేనా కాదా అని ఇవ్వాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత అక్కడ కనపడే OHSRలు RWS కరెక్టా, PR1 కరెక్టా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ ఆ లొకేషన్ని మనం క్లిక్ చేయాలి. ఎక్కడైతే ట్యాంక్ ఉందో అక్కడ కనపడితే అది క్లిక్ చేయాలి. అయ్యాక అది OHSR GSLR అని అడుగుతుంది. ఇస్తాము OHSR అని. డీటెయిల్స్ కరెక్టేనా అని అడుగుతుంది. సో మనం డీటెయిల్స్ కరెక్ట్ అని పెడతాం. పెట్టిన తర్వాత ఈ యొక్క OHSR ఏ హ్యాబిటేషన్స్కి వాటర్ సప్లై చేస్తుందో ఆ హ్యాబిటేషన్స్ అక్కడ కనపడతాయి. వాటి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫోటో తీసుకోవాలి. OHSR ఫోటోని తీయాలి. అలాగే లొకేషన్ కూడా క్లియర్ చేసి క్యాప్చర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ OHSR సింగిల్ విలేజా మల్టీ విలేజా అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత OHSR కండిషన్ని క్లిక్ చేయాలి. వర్కింగా, నాట్ వర్కింగా, డైలాప్టెడ్. వర్కింగ్ అయితే వర్కింగ్ పెడుతుంది. దాని తర్వాత ఈ యొక్క OHSR నుండి వాటరు అదే జీపీలో వెళ్తున్నాయా కాకుండా వేరే జీపీలో కూడా ఇస్తుందా? ఇస్తుంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టగానే మనకి ఆ జీపీ యొక్క హ్యాబిటేషన్స్ కూడా వస్తాయి. అది కూడా క్లిక్ చేయాలి. ఏమీ లేకపోతే నో పెట్టి సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేస్తే ఒక రికార్డు ఏదైతే ఒక హ్యాబిటేషన్ సంబంధించి ఉన్నదో దాన్ని సబ్మిట్ చేసినట్టు ఉంటుంది. తర్వాత మీకు OHSR వెరిఫికేషన్లో ఇంకేమైనా హ్యాబిటేషన్లో ఉంటే క్లిక్ చేసి ఆ హ్యాబిటేషన్ పెడతాం. ఇన్ కేస్ RWS యాప్లో 1 నుండి PRలో 0 ఉంటే మీరు ఇంకక్కడ కొత్తగా ఆ హ్యాబిటేషన్లో ఉన్నా కూడా అక్కడ మీరు రిజిస్టర్ చేయలేరు. దాన్ని మీరు ఏం చేయాలంటే OHSR న్యూ రిజిస్ట్రేషన్ అని OHSR వెరిఫికేషన్ కిందే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రాసెస్ని మనం ఇక్కడితో ఆపేస్తాం. ఎందుకు? RWSలో 1 ఉంది, PRలో 0 ఉంది. సో ముందుకు వెళ్ళలేదు. అందుకని దీన్ని న్యూగా రిజిస్టర్ చేయాలి మనం. సో న్యూగా రిజిస్టర్ చేయడానికి మనం బ్యాక్కి వెళ్ళి అదే OHSR వెరిఫికేషన్లో న్యూ OHSR రిజిస్ట్రేషన్ కింద హ్యాబిటేషన్ మీద క్లిక్ చేసి మనం చేస్తాము. ఇక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. లొకేషన్ ఇవ్వాలి అండ్ OHSR కెపాసిటీ ఇవ్వాలి. OHSR ఫోటో తీసుకోవాలి అండ్ OHSRని మనం జియో ట్యాగ్ చేయాలి. ఇక్కడ పొరపాటున 1 lakh అయితే 1 lakh అని వేస్తారు. అక్కడ KL అని ఉంటుంది. దాన్ని బట్టి మనం వేయాలి. లొకేషన్ కూడా చేయాలి. OHSR టైప్ సింగిల్ విలేజా, CPWS స్కీమా అవి ఇవ్వాలి. వర్కింగ్ కండిషన్లో ఉంటే వర్కింగ్ కండిషను, వర్కింగ్ కాకపోయినా ఇవ్వాలి. డైలాప్టెడ్లో ఉన్నా కావాలి. అదొక ఎసెట్ కాబట్టి మనం అవన్నీ తీసుకుంటాం అన్నమాట. ఆ యొక్క OHSR ఫోటోని తీసుకోవాలి. తర్వాత ఆ OHSR ద్వారా ఏ హ్యాబిటేషన్స్కి వెళ్తున్నాయో అవి ఆ హ్యాబిటేషన్స్ కూడా టిక్ చేసుకోవాలి. ఏమీ లేకపోతే వదిలేస్తాం, ఉంటే పెడతాం. ఇన్ కేస్ ఆ OHSR నుండి ఏదైనా జీపీకి వెళ్తున్నా సేమ్ అలానే ఎస్ వెళ్తుందని ఆ యొక్క హ్యాబిటేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తాం. సో ఇక్కడితో OHSR వెరిఫికేషన్స్ అయిపోయింది. దీని తర్వాత డెలివరీ పాయింట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. హ్యాబిటేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. OHSR మీద క్లిక్ చేసుకోవాలి. మీరు OHSR చేస్తేనే ఇక్కడ సెలెక్ట్ OHSR కనపడుతుంది. తర్వాత ఫస్ట్ డెలివరీ పాయింట్, స్టార్టింగ్ డెలివరీ పాయింట్ క్లిక్ చేయాలి. ఆ డెలివరీ పాయింట్ ఎక్కడైతే ఉందో నియరెస్ట్ పాయింట్ కొట్టాలి. ఆ నేమ్ రాయాలి. దాని తర్వాత ఆ లొకేషన్ తీసుకోవాలి అండ్ సబ్మిట్ కొట్టాలి. సో ప్రతి హ్యాబిటేషన్లో ప్రతి OHSRకి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కనపడుతుంది కాబట్టి అదే OHSRకి ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ కనపడుతుంది. కావున అదే OHSRకి ఎండింగ్ పాయింట్ చేయాలి కాబట్టి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి యాడ్ న్యూ కొట్టి మనం
యాడ్ న్యూ కొట్టిన తర్వాత ఓహెచ్ఎస్ఆర్ యొక్క ఎండింగ్ పాయింట్ కొట్టాలి. కొల్లిపర్ చేసాం కాబట్టి అది వస్తుంది. అండ్ ఎండ్ పాయింట్ ఇందా స్టార్టింగ్ పాయింట్ ఏంది, ఎండ్ పాయింట్ దగ్గర నేమ్ అండ్ ఆ లొకేషన్ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేస్తాం. ఇవి ప్రతి జీపీలో ఖచ్చితంగా ఎన్ని ఉంటే అన్ని ఓహెచ్ఎస్ఆర్లకి మనం చెయ్యాలి. వెరిఫికేషన్ కూడా అంతే, ఎన్ని ఉంటే అన్ని చేస్తాము. కొత్తగా ఏమైనా ఓహెచ్ఎస్ఆర్ రిజిస్టర్ చేయాలంటే మీరు అక్కడ ఓహెచ్ఎస్ఆర్లు రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ కింద సక్సెస్ అని వచ్చింది చూసారా, ఎండ్ పాయింట్ అని చూడండి. ఎండ్ పాయింట్ అని అక్కడ కనపడుతుంది డెలివరీ పాయింట్ టైప్ దగ్గర. ఇదేమో స్టార్టింగ్ డెలివరీ పాయింట్, అదేమో ఎండింగ్ డెలివరీ పాయింట్. ఇలా ప్రతి జీపీకి మనం ఈ ఓహెచ్ఎస్ఆర్ వెరిఫికేషన్ని మనం చెయ్యాలి.